అమెరికాకి ఇప్పుడు ఓ పక్కన వ్యాపారాలు దెబ్బతినున్నాయి. యుద్ధ పరిస్థితులు అన్నటువంటిది అమెరికాని కుదిపేసేటటువంటి సిట్యుయేషనే. ఇంకో పక్కన $200 బిలియన్ యుద్ధానికి డబ్బులు గావాలని అడిగింది. ఇదే సందర్భంలో ఫెడ్ రిజర్వ్స్ వచ్చేటప్పటికి వడ్డీ రేట్‌లో మార్పులకి అంగీకరించలేదు. ఈ ఇంపాక్ట్ ఇప్పుడు దాదాపుగా $8,071,000,000,000 $8 బిలియన్ ఓవరాల్‌గా కొత్తగా డాలర్లు ప్రింట్ చేయడానికి అనుమతించారు. అంటే అక్కడ డబ్బులు అవసరమైనప్పుడే డాలర్లు ప్రింట్ చేస్తున్నారు. ఈ ప్రింటింగ్ పెరిగినప్పుడు ప్రాబ్లమ్ ఏమవుతుందంటే, అవి చలామణిలో ఎక్కువవుతే దానికి తగినటువంటి రిజర్వ్స్ అక్కడ ఉండవు. ఆ ఇంపాక్ట్ రాబోయేటటువంటి రోజులలో ఆర్థిక సంక్షోభాన్ని పెంచుతది. బంగారం, వెండి ధరలు పెరగడానికి కారణం ఇయే అవుతాయి అన్నటువంటిది ఆ నిపుణులు చెప్పేది. దానికి కారణం ఈ డాలర్లు విపరీతంగా మార్కెట్‌లోకి వస్తూ ఉండటం. ఇంకో పక్కన అనేక దేశాలు డాలర్‌లని పక్కన పెట్టి వ్యాపారాలు చేస్తూ ఉండటం.